ఇవి. ఈ సాధన చేస్తూనే ఈ సాధనలో పరిపక్వత వచ్చే కొద్దికి విశ్వంతో కనెక్ట్ అవ్వటం, దైవంతో కనెక్ట్ అవ్వటం, లోక కళ్యాణం కోసం శక్తిని ధారపోసే మహారుషులతో కనెక్ట్ అవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. ఇందులో మీకు మూడోది అర్థమై ఉంటుంది. హిమాలయాల్లో ఇప్పటికీ మవతార బాబాజీ లాంటి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు కదా, ఎంతో సాధన చేసే ఋషులు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క తపశ్శక్తిని లోక కళ్యాణం కోసం కొంత స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు అంటే మీరు కొత్త కాబట్టి మీకు తెలియదు. నేను అప్పుడప్పుడు డిస్టెన్స్ హీలింగ్ అని చేస్తా. ఓం అని చెప్తూ నా అరచేతులు మీ వైపు చూపిస్తూ అరచేతుల నుంచి మీకు శక్తి రావాలనే సంకల్ప భావంతో చేస్తాను. దాన్ని డిస్టెన్స్ హీలింగ్ అంటారు. డిస్టెన్స్ అంటే దూరంగా ఉన్న వాళ్ళకి ఆ శబ్దం ద్వారా, ఆ మనో సంకల్పం ద్వారా శక్తిని మీ శరీరంలోకి పంపించడం. ఇది కూడా ప్రాక్టికల్గా వైబ్రేషన్ ఫీల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రభావిత అనే వాళ్ళు ఉన్నారు లైవ్లో. వాళ్ళకి జరిగింది ప్రాక్టికల్గా. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను, నేను చేస్తున్నట్టుగానే మన కంటికి కనపడకుండా హిమాలయాల్లో ఉన్న గొప్ప సాధకులు ఋషులు ఏం చేస్తారంటే, ఎవరైతే అలాంటి సాధనలో నమ్మకంతో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా సరే నమ్మకం చేస్తారో వాళ్ళకి అది చేరాలని వాళ్ళ శక్తిని వాళ్ళ మనోసంకల్పం భావంతో పంపిస్తారు. హిమాలయాల నుంచి ప్రపంచంలోకి మనుషుల్లోకి వెళ్ళాలని పంపిస్తారు. అయితే అది ఎవరికి అందిద్ది? బద్ధకస్తులకో, యాంటీ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకు అందదు. ఎవరు పాజిటివ్గా, ఎవరు నమ్మకంతో అలాంటి సాధన చేస్తారో వాళ్ళకి మాత్రమే అందుతాయి. వాళ్ళకి అందే విధంగా వాళ్ళ భావం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందుతాయి అన్నమాట. డైరెక్ట్గా ఒక దారి ఏర్పడితే ఆ దారిలే వచ్చినట్టుగా అట్లా అవి మన దగ్గరికి వచ్చేస్తాయి. నేను కనుక మిమ్మల్ని మనసులో పెట్టుకొని మీకు అందాలనే భావాన్నే పెట్టుకొని ఆ ఓం డిస్టెన్స్ హీలింగ్ చేస్తే మీకే ఎలా అందిద్దో అట్లా హిమాలయాల్లో ఉన్న గొప్ప ఋషులు కూడా సాధన చేసే వాళ్ళకి అందిద్ది అనమాట. అందిద్ది కాబట్టే నేను చేయించే సాధన అర్థం చేసుకొని చేయగా అలాంటి అనేక దారుల నుంచి వచ్చే, విశ్వం నుంచి వచ్చేది, దైవం నుంచి వచ్చేది, హిమాలయాల ఋషుల నుంచి వచ్చేది, నా నుంచి వచ్చేది, మీలో ఉన్న పరమాత్మ నుంచి వచ్చేది అన్నీ కలిపి మీ చుట్టూ 1000 మంది మీకు సహాయం చేస్తే వచ్చేంత గొప్ప ధైర్యము, శక్తి, వర్కింగ్ కెపాసిటీ, మనోధైర్యము, అలానే గొప్ప ఆలోచన సరళి ఇవన్నీ పెరిగిపోతాయి నాన్ స్టాప్గా. ఇది కారణం ఎందుకు వస్తుంది అంత శక్తి, అంత నమ్మకం, అంత ధైర్యము, 1000 మంది బలం మనకి అనేది జరిగేది అనమాట. మరి ఇవన్నీ జరగకపోతే ఎలా సాధ్యపడింది? వివేకానందరికి ప్రపంచం మొత్తాన్ని ఒక ఉరువు తొలగించే శక్తివంతమైన ఉపన్యాసాలు ఇవ్వాలన్నా, శక్తివంతమైన ధైర్యం వాళ్ళకి నూరిపోయాలన్నా ఎలా వచ్చింది వాళ్ళకి? వివేకానందరికైనా, పరమహంస యోగానందకైనా శక్తిని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎలా వచ్చింది? వాళ్ళు ఒక్కరి శక్తి అయితే అలా రాదు కదా వాళ్ళ నుంచి. నేను చెప్పినట్టుగా అనేక శక్తులు వాళ్ళకి యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రపంచానికి అలా చేయగలుగుతారు. ఇప్పుడు శంకరాచార్య లాంటి వాళ్ళు దేశాలు పర్యటన చేశారు, కాలినడకన. అది కూడా మామూలు మనిషి చేయలేరు కదా. వాళ్ళకి విశ్వశక్తి, దైవశక్తి, తపశక్తి ఇవన్నీ వస్తే కదా చేస్తారు. వాళ్ళకు వచ్చిన శక్తిలో మీకు 1% వచ్చినా అప్పుడు మీ జనరల్ లైఫ్కి కావాల్సినంత శక్తి బలము 1000 మంది హెల్ప్ చేసినంత సరిపోయింది 1% వచ్చిన. అంటే నేను కంపేర్ చేస్తుంది శంకరాచార్య లాంటి వాళ్ళతో, మహోదార్ బాబాజీ, లహరి మహర్షి లాంటి వాళ్ళతో పోల్చుకుంటే అలాంటి సేమ్ సాధనలే మీరు చేస్తారు. ఎలాగూ ఆ సేమ్ సాధనలు కాబట్టి ఆ సేమ్ సాధనలో వాళ్ళకి వచ్చిన 100%లో మీకు 1% వచ్చినా మీ లైఫ్కి చాలు. అది మామూలు లైఫ్కి. వాళ్ళు మామూలు లైఫ్ కోసం చేయలే, ప్రపంచం మొత్తం కోసము, భగవంతుని డైరెక్ట్గా చూడటం కోసం, మాట్లాడటం కోసము అంత గొప్ప లక్ష్యాలతో చేశారు కాబట్టి వాళ్ళకి 100% వచ్చినాయి. మామూలు లైఫ్కి 100% అవసరంలా. అందులో 1% వచ్చినా 1% వచ్చినా సరిపోద్ది. అదంతా సాధన చేయడంలో, నమ్మకంలో, ఆలోచించి నిర్ణయం చేసుకుని లక్ష్యంగా పెట్టుకునే మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్యంగా పెట్టుకోవట్లేదు, చేయట్లేదు అనేదానికే నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. ఓహో, అంత గొప్ప శక్తి ఉన్నప్పుడు మనం ఎందుకు వదలాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు, కొందరు పెట్టుకొని కూడా వదిలేస్తారు. అదంతా జ్ఞానాన్నైనా ప్రాక్టికల్ అయినా ఇవ్వటం వరకే మా వంతు. దాన్ని పుచ్చుకోగలిగితే మీరు